హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు శుక్రవారం కదండి. వీకెండ్ వచ్చేటప్పటికి కూరగాయలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఉన్న కూరగాయలతోనే కొంచెం మేనేజ్ చేసి వంట చేసేస్తానండి. హౌస్ వైఫ్ అంటే అంతే కదండి. ఉన్న సరుకులతోనే కడుపు నింపాలి పిల్లలకి చక్కగా అనమాట. ఏం చేశానంటే వంకాయలు కొద్దిగా ఉన్నాయండి. ఇప్పుడు గ్రీన్ పీస్ సీజన్ కదా, గ్రీన్ పీస్ వచ్చాయి. గ్రీన్ పీస్ తీసుకున్నాను. ఈ ఫ్రోజన్ కాదు, వంకాయ గ్రీన్ పీసు వేసి కర్రీ వండుదాం అనుకున్నాను అండి. ఫస్ట్ యాక్చువల్గా వంకాయలు కోసేసుకుని గ్రీన్ పీస్ 1 గంట ముందే నానబెట్టేసుకున్నాను. ఆయిల్లో వంకాయలు, గ్రీన్ పీసు, అల్లము, ఉప్పు, పసుపు వేసేసి బాగా వేగనిచ్చేసారండి. కూర చూస్తే ఇంకా బాగా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తే మళ్ళీ 2 బంగాళదుంపలు ఇంట్లో ఉంటే 2 బంగాళదుంపలు కూడా వేసేసి కూరలో మగ్గబెట్టేశారండి. ఇంకా టమాటాలు కానీ వాటర్ కానీ ఏమీ పోయలేదు. సిమ్లో పెట్టేస్తే చక్కగా ముద్ద కూరలాగా అయిపోయినది. మీరు కూడా అంతేనండి. కొంచెం కొంచెం కూరగాయలు ఉంటే ఎలా కూరలు వండాలో కూడా మన హౌస్ వైఫ్కి బాగా తెలుసు అనుకుంటా. తగినంత కారం వేసాను. చాలా బాగున్నదండి కర్రీ కూడాను. వంకాయ, పచ్చబటాని, బంగాళదుంప ఫ్రై అండి ఇది. ఇంకా మా బాబుకి పాలు కూడా కలిపిచ్చేసాను. వాళ్ళు కాలేజెస్కి వెళ్ళాలి కదా. వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయరండి, ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి కర్రీ రైస్ వండేసి వాళ్ళ బాక్స్లో పెట్టేశాను. ఈ వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేయండి.